ఒక సంస్థలో సిస్టమ్ మేనేజర్గా ఎంపిక చేయడానికి కింద షరతులు ఇచ్చాడు. ఏమేం కండిషన్ ఉన్నాయంటే అభ్యర్థి కనీసం 60% మార్కులతో ఐటీ, కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినారంటే ఖచ్చితంగా ఇక్కడ బ్రాంచ్ మెన్షన్ చేశాడు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అయినా ఉండాలి, కంప్యూటర్ సైన్స్ అయినా ఉండాలంట. నెక్స్ట్ అదేవిధంగా సెప్టెంబర్ 1, 2009 నాటికి అభ్యర్థి 30 ఏళ్ళు మరియు 40 ఏళ్ళకు మించకూడదు. అంటే 30 కన్నా ఎక్కువ ఉండాలి, 40 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ బీటెక్లో 60%, అదేవిధంగా ఏజ్ 30 అబోవ్ 40 బిలో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ కండిషన్ ఏమంటే రాత పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించండి. ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు వాళ్ళు, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో 40% రావాలి. ఎంపిక ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూ చేస్తారు, అందులో 50% సాధించాలి. ఎంట్రన్స్లో 40, ఇంటర్వ్యూలో 50% రావాలి. సంస్థ యొక్క సిస్టమ్ విభాగంలో సిస్టమ్ విభాగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. మొత్తం 5 కండిషన్ ఇచ్చాడు. ఈ 5 కండిషన్లో ఫస్ట్ది బీటెక్లో ఎంత రావాలి? బీటెక్లో ఖచ్చితంగా 60% రావాలి. అండ్ అదేవిధంగా ఏజ్ 30 అబోవ్ ఉండాలి, 40 బిలో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎంట్రన్స్లో 40% రావాలి, ఇంటర్వ్యూలో 50% రావాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే అదే సిస్టమ్ విభాగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు ఉండాలి. ఇవన్నీ సాటిస్ఫై చేయాల్సిన రూల్ లేదుగా, కొంతమంది రికమెండేషన్ పనిచేస్తాయి. ఆ రికమెండేషన్ ఏమంటే క్రింది తప్ప మిగిలిన అన్ని షరతులు సంతృప్తి పరిచిన అభ్యర్థి విషయంలో ఇక్కడ ఒకటో కండిషన్ ఏమి? బీటెక్లో 60% కనుక లేకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఎంటెక్లో లేక మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో 60% మార్కులు పొంది ఉంటే అభ్యర్థిని DGM డిప్యూటీ జనరల్ మేనేజర్ వ్యవస్థాపకుడికి రెఫరెన్స్ చేయాలంట. అంటే బీటెక్ గనుకలో 60% లేకపోతే వాళ్ళకి ఎంటెక్లో ఇవే బ్రాంచెస్లో 60% ఉండాలంట. అంటే బీటెక్ జస్ట్ పాస్ అయ్యి ఎంటెక్లో 60% పొందిన ఎంపిక చేయొచ్చు. కాకపోతే ఎవరి రికమెండేషన్? డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్. తర్వాత ఐదో కండిషన్ ఏమంటే ఐదో కండిషన్కి ఏమిచ్చాడు? ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాలు ఎవరికి ఉండకపోవచ్చుగా, అలా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా కనీసం 5 సంవత్సరాలైనా పని చేయాలంట. డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా 10 సంవత్సరాలు లేకపోయిన వాళ్ళు ఈ డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా 5 సంవత్సరాలైనా ఖచ్చితంగా పని చేసి ఉండాలి. వాళ్ళని ఎంపిక చేయాలి. కాకపోతే ఎవరు రెఫరెన్స్ అంటే ఆ అభ్యర్థిని జనరల్ మేనేజర్ రెఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్గా 5 కండిషన్ ఇచ్చాడు. ఆ 5ని మోడిఫై చేసిన కండిషన్ ఇచ్చాడు రికమెండేషన్ ద్వారా. డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ అండ్ అదేవిధంగా జనరల్ మేనేజర్ రికమెండేషన్. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవరు? డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ ఎప్పుడు చెల్లాలి అంటే బీటెక్లో 60% లేకపోతే ఎంటెక్లో అయినా 60% రావాలి. అదేవిధంగా జనరల్ మేనేజర్ రికమెండేషన్ ఎప్పుడు అంటే జనరల్ మేనేజర్ ఇప్పుడు సిస్టమ్ విభాగంలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇక్కడ డిప్యూటీ సిస్టమ్ మేనేజర్గా 5 సంవత్సరాలు అయినా చేసి ఉండాలి. వాళ్ళకు మాత్రం జనరల్ మేనేజర్ రికమెండేషన్ పని చేస్తుంది అని అర్థం. ఓకే, చూద్దాం ఫజిల్ పైన క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇక్కడ ఆప్షన్స్ క్రింది అభ్యర్థిని ఎంపిక కావాలంటే ఏ ఆప్షన్ తీసుకోవాలంట, ఎంపిక చేయనట్లయితే ఎంపిక కానటువంటి అభ్యర్థిని సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బి ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అభ్యర్థిని DGM రికమెండేషన్ చేస్తే, డిప్యూటీ జనరల్ మేనేజర్ రికమెండేషన్ చేస్తే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి.